జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు బుద్ధిహీనతను గురించి ఒక సంగతిని మనము ఆలోచించేద్దాము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అంటున్నాడు. సో బుద్ధిహీనత అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఇది సమాజంలో చాలా బలంగా చోటు చేసుకున్న సంగతి. ఇది దేవుడు లేడని నమ్మే ముఖ్యంగా నాస్తికులు లాంటి వాళ్ళు, అలాంటి వారిని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే బుద్ధిహీనులు అంటుంది. ఎందుకు బుద్ధిహీనులు అంటుందంటే, వాళ్ళు దేవుడు లేడని భావిస్తున్నారు. దేవుడు లేడని భావించడము వాళ్ళకు బుద్ధిహీనత అనేది మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి. ఎందుకు బుద్ధిహీనత అంటే, వారు తమ సొంత అభిప్రాయాల్ని అదే దేవోక్తిగా భావించుకుంటారట. 36వ కీర్తన 1వ వచనంలో వాళ్ళ సొంత మాటలని, సొంత అభిప్రాయాలని, వాళ్ళ అతిక్రమాలని, వాటిని దేవోక్తిని భావిస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అనుకునేది ఏంటంటే, పొగరెక్కి దేవుడు అసలు విచారణ చేయడు, దేవుడు ఉంటేనే కదా విచారణ చేసేది అంటున్నాడు. యోబు గ్రంథము, అదే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలోను, అలాగే యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారట. వాళ్ళ సొంత బలము, వాళ్ళ సొంత జ్ఞానము, వాళ్ళ సొంత తెలివితేటలు, ఇవే దేవుడు అనే భావంలోకి సమాజం వెళ్ళిపోతుంది. అటువంటి వారిని అందరినీ కూడా బైబిల్ గ్రంథము బుద్ధిహీనులు అని మాట్లాడుతుంది. కాబట్టి ఈ బుద్ధిహీనుల్ని బైబిల్ గ్రంథము వేటితో పోల్చి మాట్లాడుతుందంటే, 49వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, బుద్ధిహీనుడు నశించు మృగములను పోలినాడు అంటున్నాడు. జంతువుతో సమానం అన్నమాట. బుద్ధిహీనులు వాళ్ళ సొంత అభిప్రాయాల్లోనే సంతోషాన్ని కలిగి ఉంటారట. ఇక రుచిగల దేవుని మాటలు వారి హృదయానికి ఎక్కువగా. అందుకే సామెతల గ్రంథంలో అంటున్నాడు 27వ అధ్యాయం 22వ వచనంలో, గోధుమల్ని లేదా రోట్లో వేసి దంచేవి ఏవైనా సరే, వాటిని దంచినప్పుడు ఒక ఫలితం ఉంటుంది. కానీ మూఢత్వం కలిగిన వాడిని, బుద్ధిహీనుడిని, దేవుడు లేడని చెప్పుకునే వారిని రోట్లో వేసి దంచినను వాళ్ళ మూఢత్వం పోదు అంటున్నాడు, వాళ్ళ బుద్ధిహీనత పోదు అంటున్నాడు. అంత ప్రమాదకరం ఇది. కాబట్టి దేవుడు లేడని అనుకునే బుద్ధిహీనులకు సృష్టి సాక్ష్యం ఇస్తుంది దేవుడు ఉన్నాడని. కనీసం సృష్టిని పరిశీలించినా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు లేడని యోచన ఎప్పుడు కూడా సరైనది కాదు, అది బుద్ధిహీనత అని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.